N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. రాణి శంకరమ్మ ఆస్తులను కాపాడుకోవాలి. ఎంపీపీ జంగం శ్రీనివాస్ పెద్ద శంకరంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు తహసీల్దార్ గ్రేసీబాయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజులు అవుతున్నాయి కాబట్టి వాటి కాలపరిమితి మించకుండా లబ్ధిదారులకు అందించాలని వారన్నారు. శంకరంపేట పట్టణంలో సర్వే నంబర్ 1237, 254, 238 సర్వే నంబర్లో సర్వే చేసి ఆక్రమించిన వారి నుండి స్థలాలను కాపాడాలని, అందుకు సహకరించిన పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, కుంట్ల రాములు, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, బోండ్ల దత్తు, రవి, అంజయ్య, మాణిక్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీలో కబ్జా జరిగిందంటున్నారు. ఐబీ ఇప్పుడు కొత్తగా గతంలో ఐబీ ఎప్పుడు కబ్జా కాలేదు. పోటీ చూద్దాం అడుగు, మీరు కూడా చూద్దాం. ఐబీ ఎక్కడైనా కబ్జా అయిందా, ఐబీలోకి ఎవరైనా వచ్చిర్రా చూద్దాం. ఐబీలో మేము గతంలో ఆల్రెడీ కూలిపోయింది. ఐబీ కూలిపోతే ఇరిగేషన్ ఏఈని, డిప్టీని, పిలిపించి అది మొత్తం పడిపోయింది, కింద స్లాబ్ అంతా పడిపోయింది. తొందరగా పూర్తి చేసి కొత్త బిల్డింగ్ కట్టాలని మేము ఆల్రెడీ ప్రపోజల్ వాళ్ళకి కోరితే వాళ్ళు ప్రపోజల్ పంపించారు. అట్లనే మొన్ననే మేము అలా మొక్కలు నాటినాం. మొన్ననే మన హరితహారం కింద అందులో దాదాపు 700 మొక్కలు, మామిడి మొక్కలు, జామ మొక్కలు నాటడం జరిగింది. ఉన్నాయో చూద్దాం, నడవండి. ఇక దానికి కాపాడకపోతే, నీళ్ళు పోయకపోతే, సర్పంచ్ సార్ నీళ్ళు పోయకపోతే మేమేం చేస్తాం? దానికి ఆల్రెడీ వాళ్ళకు నీళ్ళు పోసిన వాళ్ళకు పేమెంట్ వస్తుంది. అది సర్పంచ్ సార్ దానికి నెగ్లెక్ట్ చేస్తే మేమేం చేస్తాం? కాపాడాలని మేము అలా చెట్టు పెట్టడం జరిగింది. ఎవరు కూడా అలా కబ్జా చేసినా అక్కడ ముందు కానీ ఎవరు కానీ ఉన్నా ఎంతటోలైనా సరే బిల్డింగ్ కానీ ఎవరు కానీ శంకరంపేట రాణిశంకరం రోజులు ఉంటే వాళ్ళకి గుంజుకోమని మేమే చెప్తున్నాం. గుంజుకొని ఇంకా ఇప్పుడు కూడా రాణిశంకరం భూములు కబ్జా చేసుకొని ఉన్నారు. శంకరంపేట పట్టణంలో అదే 254 ఉన్నారు. వాళ్ళ దగ్గర గుంజుకొని రాణిశంకరం భూమిని ఎలాంటి పర్మిషన్ లేకుండా, అందులో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా కూడా ఉండాలని చెప్పి మేము డైరెక్ట్గా మేము గట్టిగా కోరుకుంటున్నాం. కబ్జాలో ఉంటే సర్వే నెంబర్లు ఉన్నారు కదా, 254 నెంబర్ సర్వే నెంబర్లో 254 సర్వే నెంబర్లో మేము చెప్తున్నాం కదా, మేము ఎప్పుడు కూడా మేము ఒక్కరు కూడా పర్మిషన్ ఇచ్చింది లేదు. గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఒకరు 254 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చింది లేదు. ఎవరైనా పర్మిషన్ ఇస్తే వాళ్ళు మేము యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతున్నాం. మేము చెప్పినాం కూడా ఆల్రెడీ మీకు అది చూడండి, మెమోరాండం మీకు కూడా పెడతాము. ఎవరైనా అందులో పర్మిషన్ ఉంటే మేము యాక్షన్ పర్మిషన్ ఎవరు ఇచ్చిన అధికారి మీద కానీ ఎవరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మేము పూర్తిగా మేము సహకారం చేస్తాం. ఈరోజు శంకరపేట మండలంలోని సర్పంచులము, ఎంపీటీసీలు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ మరియు నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు తహసీల్దార్ గారికి కోరడం జరిగింది. ఏంటంటే మనకు కళ్యాణ లక్ష్మి చెక్కులు గత అక్టోబర్లో ఎలక్షన్ కోడున్న పీరియడ్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు 72 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. కానీ వాటిని ఎలక్షన్ కోడ్ వల్ల గతంలో ఇవ్వడం లేదు. కోడ్ వచ్చిందని ఆల్రెడీ ఇప్పుడు మన కోడ్ పోయి కూడా దాదాపు నెల రోజుల పైన అయిపోయింది, నెల 10 రోజులు అవుతుంది. కానీ వాటి ఇంకా ఇవ్వకుండా లేరు. వాటికి డేట్ అయిపోయిందని చెప్తున్నారు మేడము. వచ్చి అట్లనే పెట్టిర్రు. వాటిని తొందరగా పంపిణీ చేసి లబ్ధిదారులకు అందజేయాలి తొందరగా. ఎందుకంటే చాలామంది అప్పుల పాలైపోయారు. ప్రజలందరూ అప్పుల పాలైపోయి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కూడా ఇస్తలేరు, అట్లే పెట్టిర్రు. వీటిని తొందరగా పంపిణీ చేయాలని కోరుతున్నాం. అట్లాగే శంకరపేట పట్టణంలో, శంకరపేట గ్రామ పంచాయతీ శివార్లో గల తిరుమలాపూర్ మరియు శంకరపేట శివార్లలో సర్వే నెంబర్ 1 కానీ, సర్వే నెంబర్ 237 కానీ, ఏదైతే రాణిశంకరం ఉంది సర్వే నెంబర్ 254 కానీ, శంకరపేట శివార్లో సర్వే నెంబర్ 238 కానీ, ఇళ్ళల్లో ఎవరైనా సరే కబ్జా చేస్తే వాళ్ళ దగ్గరికి అందరూ కూడా గవర్నమెంట్ మన తహసీల్దార్ గారికి కోరింది జరిగిందంటే ఆ సర్వే ప్రభుత్వ భూమిని ఎంతటైనా సరే కబ్జా చేసిన వాటిలో నిర్మాణాలు ఆడితే వాటిని సర్వే చేసి వాటిని కూడా కాపాడి ప్రజలకు చెందేలా చూడాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అలాగే న్యాయబద్ధంగా ఏదైతే ఐబీ అంటున్నారు, ఐబీ కబ్జా గురైందంటున్నారు. ఐబీ ఆల్రెడీ మన వసతి గృహం ఏదైతే ఇరిగేషన్ వాళ్ళ వసతి గృహం ఉందో, వసతి గృహం గత ఏళ్ళ నుండి కూడా కంపౌండ్ కట్టింది. దాని చుట్టూ కూడా మొత్తం కంపౌండ్ కట్టింది. అక్కడ ఇంచు కూడా ఎక్కడ కంపౌండ్ లోపలికి ఎవరు కూడా కబ్జా చేసి జరగలేదు. కానీ వీళ్ళేదో కొత్తగా వచ్చి మేము ఏదో సాధించినామని కావాలని వాంటెడ్గా అవసరం లేకుండా అక్కడ ఏదో కబ్జా గురైందని అంటున్నారు. ఐబీకి మేము అందరం ఇప్పుడు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మా మండలం మేము నాయకులు అందరం సిద్ధంగా ఉన్నాం. ఐబీలో ఏ ఇంచు జరిగినా, ఏ ఇంచు కబ్జా జరిగినా మేము కొడుకోం.
ఎవరు ఎంత డోలైనా సరే అక్కడ ఇంచి జరిగిన గుళ్ళు కట్టడానికి మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం. అయితే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మొన్న మంచి మాట చెప్పారు. సంజీవ్ రెడ్డి గారు ఏమని చెప్పినంటే కబ్జాలో జరిగిన ఎంత డోలనైనా మేము ఊరుకుంటే లేదని ఒక మంచి మాట శంకరపేట పట్టణంలో చౌరస్తాలో గాంధీ చౌక్లో చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం మేము ఉండాలని చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఉండి ఎవరెవరైతే కబ్జాలు ఉన్నారో ఎంత డోలైనా సరే ఆ కబ్జాలను భూములను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మేము పూర్తి సహకారం మేమందరం కూడా మా మండల నాయకులందరం కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి మేము మా కోరుకుంటూ అలా తహసీల్దార్కి మెమోరాండం అందజేయడం జరిగింది. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. టీసీవీ రెడ్డి టూర్స్ అండ్ ట్రావెల్స్, తోట చిన్న వెంకటరెడ్డి, సెల్ నంబర్ 9980032354. ఇంకొక నంబర్ 9912975888. మరి ఒక నంబర్ 9553975347. 2 పూటల శాకాహార భోజనంతో 2+2 పుష్ బ్యాక్ సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సు. ఖమ్మం నుండి అయోధ్యకు బస్సు ప్రయాణం. ఛార్జీలు ఒకరికి 12,000 రూపాయలు. 7 రోజులు. మిర్జాపురం, శక్తిపీఠం, కాశీ, సీతామఢి, అలహాబాద్, అయోధ్య. ప్రయాణపు తేదీ ఫిబ్రవరి 20, 2024. గుడి ఖర్చులు, ఆటో, లోకల్ బస్సు, రూమ్ ఖర్చులు యాత్రికులే భరించవలను. విలువైన వస్తువులు వెంట తీసుకుని రావద్దు. డ్రైవర్కి 100 రూపాయలు, వంట మనిషికి 100 రూపాయలు. ఎవరి సామాన్లు వారే బాధ్యులు.